అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల వివాహ వేడుక అత్యంత వైభవంగా డిసెంబర్ 4న జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు శోభితా ఫ్యామిలీ, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వర విగ్రహం ఎదురుగా వేసిన ప్రత్యేక సెట్లో వీరి వివాహం జరిగింది. ఇక పెళ్లి ఫోటోలు, వీడియోలు గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక వీడియోని మాత్రం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో నాగచైతన్య అక్షింతలు వేసేందుకు లేచిన సమయంలో శోభిత ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టింది. చైతు పాదాలని తాకి కళ్ళకద్దుకుంది. దీన్ని చాలా మంది నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆడవాళ్లు ఇంకా ఎన్నాళ్ళు మగవాళ్ళ కాలు మొక్కాలి అంటూ కామెంట్ పెడుతున్నారు. మనం 2024లో ఉన్నాము, లేదంటే పురాతన యుగంలో ఉన్నామా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి పద్ధతులకైనా మారాల్సిందే అని పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వీడియోలో కాలు మొక్కేందుకు శోభిత ప్రయత్నిస్తున్న సమయంలో కనీసం నాగచైతన్య ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. కనీసం ఆమెను పైకి కూడా లేపలేదు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సంప్రదాయం పేరుతో స్త్రీలను తొక్కిపెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇక అయితే ఈ వాదన మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. పెళ్లిలో ఆచారం ప్రకారం శోభిత తాళి కట్టిన తర్వాత భర్త కాలికి నమస్కారం చేయటం అభినందనీయం. చైతు కాలు తాకినంత మాత్రాన ఆమె స్థాయి తగ్గదని, ఆమె మహిళగా మరింత ఉన్నతంగా మారుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. సంప్రదాయాలను గౌరవించడంలో భాగంగా భర్తకి భార్య నమస్కారం చేయటం అనేది మంచి పరిణామం. వీరి సంసార జీవితం నిండు నూరేళ్లు సాఫీగా సాగాలంటూ ఆశీర్వదిస్తున్నారు. ఇలా వీడియో సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది. ఇక కెరియర్ విషయానికొస్తే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఒక మత్స్యకారుడి యథార్థ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బుజ్జుతల్లి సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.